జనంలో ఉన్నప్పుడు ఓ ప్రజా ప్రతినిధి వచ్చి భుజం తడితే మనసు ఉప్పొంగిపోతుంది. పేరు పెట్టి మరీ పలకరిస్తే ఆనందం రెట్టింపవుతుంది. అలాంటిది ఏకంగా దేశ ప్రధాని జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంలో మనల్ని పేరు పెట్టి ఉదహరిస్తే ఎలా ఉంటుంది? స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ఎట్ హోంకు అతిథిగా హాజరు కావాలని ఆహ్వానం అందితే ఎంతటి ఆనందం వేస్తుంది? అలాంటి అరుదైన ఘనత సాధించిన ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలోని ఆదివాసీ ఉపాధ్యాయుడి ఘనతపై ఈటీవీ ప్రత్యేక కథనం. हमारे देश के लोग आज एआई का उपयोग किस किस तरह से कर रहे हैं, इसके उदाहरण भी हमें देखने को मिल रहे हैं. अब जैसे तेलंगाना में आदिलाबाद के सरकारी स्कूल के एक टीचर थोड़ासम कैलाश जी हैं. डिजिटल गीत संगीत में उनकी दिलचस्पी हमारी कई ट्राइबल लैंग्वेज को बचाने में बहुत महत्वपूर्ण काम कर रही है. उन्होंने एआई टूल्स की मदद से कोलामी भाषा में गाना कंपोज कर कमाल कर दिया है. అవును, ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు కురిపించిన ఆదివాసీ ఉపాధ్యాయుడు ఇతడే. పేరు తొడసం కైలాస్. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్కు చెందిన ఈయన 2001లో ఏజెన్సీ డిఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికై ప్రస్తుతం ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్లో పనిచేస్తున్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన కైలాస్ ది బాల్యం నుంచి భిన్నమైన ఆలోచనా సరళే. సాంఘిక శాస్త్రం ఎస్జిటిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 2015లో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందారు. 2016లో జిల్లా రిసోర్స్ పర్సన్ గా ఎంపికవడంతో బెంగళూరులో శిక్షణకు వెళ్లారు. అక్కడ కృత్యాధార బోధన, శాస్త్రీయమైన మార్పులు, దక్షిణ భారతంలో విద్యా విధానంపై అవగాహన పెంచుకున్నారు. 2018లో తలమడుగు మండలం సాయిలింగి ఉన్నత పాఠశాలలో సొంత డబ్బులతో కొనుగోలు చేసిన ల్యాప్టాప్, ప్రొజెక్టర్ ఆధారంగా పాఠాలు బోధించడంతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగేలా చేశారు. అలా ఆయనలో పెరిగిన కృత్రిమ మేధ ఆలోచన కరోనా సమయంలో విద్యార్థులకు వర్చువల్ విధానంలో పాఠాలు బోధించేలా చేసింది. పర్సన్ గా బెంగళూరులో నేను ఉపాధ్యాయ వృత్తిలో శిక్షణ తీసుకున్నాను. అక్కడ నేను టీచింగ్ లో విప్లవాత్మకమైనటువంటి మార్పులను నేను గమనించాను. ఆ మార్పులను నేను పాఠశాలలో అమలుపరిచాను. ముఖ్యంగా నా సొంత ఖర్చులతో ల్యాప్టాప్, ప్రాజెక్టర్ లాంటి ఈ టూల్స్ ని ఉపయోగించి విద్యార్థులకు పవర్ పాయింట్ ద్వారా ప్రజెంటేషన్ చేసి మంచి ఫలితాలు సాధించాను. వాళ్ళలో కూడా మంచి మార్పును గమనించాను. అదే స్ఫూర్తితో నేను 2023 నుంచి ఈ ఏఐ టూల్స్ ని ఉపయోగిస్తున్నాను. కృత్రిమ మేధా పద్ధతులకు అనుగుణంగా 18 పర్వాల మహాభారతాన్ని తెలుగు లిపితో గోండీలో అనువదించడం, పిల్లల కథలను రాయడం, గోండీ, కొలామి భాషల కోసం చేస్తున్న కృషి కేంద్ర సమాచార దృష్టికి వెళ్లింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన 119 మన్ కీ బాత్ లో కైలాస్ ప్రయత్నంపై ప్రశంసించారు. 79వ స్వాతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ఎట్ హోం కు ఆహ్వానాన్ని పొందారు. దేశ విదేశీ ప్రముఖులతో కలిసి ఎట్ హోం లో పాల్గొనడం తనకు దక్కిన అదృష్టమని కైలాస్ సంబరపడితే ఆయన ప్రతిభ అనుసరణీయమనే అభిప్రాయం ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కైలాస్ సార్ గారు పిల్లలకు చాలా చక్కగా ఏఐ టూల్స్ ద్వారా రాకెట్ ప్రయోగం కానీ, నాసా కానీ, ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు అది భూకంపాలు ఎలా ఇదవుతాయి, తర్వాత దాన్ని ప్రయోగాత్మకంగా సార్ ఏఐ టూల్స్ తోటి మంచిగా మెటీరియల్ తోటి పిల్లలకు అర్థమయ్యే భాషలో వాళ్ళకు ప్రయోగపూర్వకంగా, అంటే చాలా టెక్నికల్ సాంకేతిక పరంగా ఎట్లా మన దేశం ఇదవుతున్నదో అని వివరిస్తూ, తర్వాత సార్ ఈ బోధన విషయంలోనే కాకుండా మిగతా సెలవు విషయాలలో కూడా మహాభారతం అనే పుస్తకాన్ని గోండి భాషలో రచించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా 2018లో అవార్డు అందుకున్న కైలాస్ పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధనల్లో వినూత్నమైన పద్ధతి కోసం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దివంగత తమిళనాడు గవర్నర్ రోషయ్య, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. విశ్వం విశాలమైనదే కాదు, భిన్నమైనది కూడా. దాన్ని విశ్లేషించడం కేవలం విద్యతోనే సాధ్యం. తొడసం కైలాస్ మాస్టర్ అదే చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినప్పటికీ నిత్య విద్యార్థిగా కొత్త ఆవిష్కరణకు ప్రాణం పోస్తూనే ఉన్నాడు. పల్లె నుంచి ఢిల్లీ దాకా గుర్తింపు పొందుతున్నారు.
అభినందనీయులే కదా. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.